పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీగా ఉండటంతో తన లైన్లో ఉన్న సినిమాలకు బ్రేక్ పడింది. అయితే పవన్ కళ్యాణ్ ఆంధ్ర ఎన్నికల్లో ఘన విజయం సాధించి డిప్యూటీ సీఎం పదవి బాధ్యతలు చేపట్టారు. ఇక నుంచి పవన్ సినిమాల సందడి షురూ కానుంది. ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండాలి అనుకుంటున్నారు పవన్ కళ్యాణ్. దీంతో బ్యాక్ టు ఉన్న సినిమాలను పూర్తి చేసేందుకు సిద్ధమయ్యారు. ముందుగా ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉన్న హరిహర వీరపల్లు షూటింగ్ లో పవన్ పాల్గొనబోతున్నారు. ఈ సినిమా షూటింగ్ త్వరలోనే తిరిగి ప్రారంభం కానుంది. ఈ సినిమాలలో పవన్ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది. నిర్మాత ఏఎం రత్నం ఈ సినిమాను డిసెంబర్లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. దేశ రాజధాని న్యూఢిల్లీతో పాటు సరిహద్దు రాష్ట్రాలు హర్యానా, ఉత్తరప్రదేశ్లో వడగాల్పులు బలంగా వీస్తున్నాయి. వీటి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో సోమవారం జారీ చేసిన రెడ్ అలర్ట్ ను బుధవారం వరకు పొడిగిస్తున్నట్లు భారత వాతావరణ విభాగం వెల్లడించింది. అలాగే ఈశాన్య రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఇక గౌహతిలో గత వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుందని తెలిపింది. అయితే సిక్కింలో కురుస్తున్న భారీ వర్షాలకు కొండ చర్యలు విరిగి పడడమే కాకుండా భారీ వరదలు సైతం పోటెత్తాయని వివరించింది. ఈ నేపథ్యంలో ఒకరు మృతి చెందగా పలువురు తీవ్రంగా గాయపడ్డారని భారత వాతావరణ విభాగం తెలియజేసింది. నటుడు సూర్యని బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ ఫాలో అవుతున్నారు. సౌత్ ఇండియా స్టార్ సూర్య ప్రధాన పాత్రలో వచ్చిన చిత్రం ఆకాశమే నీ హద్దురా జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది. ఈ సినిమాను సుధా కొంగర దర్శకత్వం వహించారు. అయితే ఇప్పుడు సర్ఫీరా పేరుతో బాలీవుడ్ లో రీమేక్ చేశారు. ఇందులో అక్షయ్ కుమార్ నటిస్తున్నారు. రాధిక మదన్, పరేష్ రావల్ కీలక పాత్రలలో కనిపించబోతున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి ట్రైలర్ విడుదలైంది. ఎయిర్ డెక్కన్ సంస్థను స్థాపించి అందరికీ తక్కువ ధరకే విమాన ప్రయాణ సౌకర్యం అందించిన కెప్టెన్ గోపీనాథ్ జీవితంలోని పలు కీలక అంశాలను ఆధారం చేసుకుని ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. సర్ఫరా ట్రైలర్ చూస్తుంటే అభిమానుల అంచనాలకు తగ్గట్టు ఉంది. సూర్య కూడా ఇందులో ప్రత్యేక పాత్రలో కొంత సమయం పాటు కనిపిస్తారని తెలుస్తుంది. జూలై 12వ తేదీన ఈ చిత్రం విడుదల కానుంది. వైద్య విద్య కోర్సులో ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్ పరీక్షలో పేపర్ లీకేజీ, అవకతవకలు జరిగాయంటూ వస్తున్న వార్తలతో దేశవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో వీటిని నిర్వహిస్తున్న జాతీయ పరీక్ష మండలిపై భారత సర్వోన్నత న్యాయస్థానం తీవ్రంగా మండిపడింది. ఎక్కడైనా 0.001% నిర్లక్ష్యం ఉన్నా దాన్ని సకాలంలో పరిష్కరించాలని స్పష్టం చేసింది. పరీక్ష నిర్వహిస్తున్న సంస్థగా న్యాయంగా వ్యవహరించాలి. ఏదైనా తప్పిదం జరిగితే తప్పు జరిగిందని అంగీకరించాలి. ఈ చర్యలు తీసుకోనున్నామని వివరించాలి. కనీసం అదీనా మీ పనితీరుపై విశ్వాసం కలిగిస్తుందని ఎన్టీఏకు సుప్రీం ధర్మాసనం పేర్కొంది. దేశంలోనే అత్యంత కఠినమైన పరీక్షకు సిద్ధమయ్యేందుకు విద్యార్థులు పడే శ్రమను మర్చిపోకూడదని తెలిపింది. అణ్వాయుధాలు కలిగి ఉన్న దేశాలపై స్టాక్ హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కొత్త నివేదికను రిలీజ్ చేసింది. అమెరికా, రష్యా, ఫ్రాన్స్, చైనా, ఇండియా, పాకిస్తాన్ లాంటి దేశాలు తమ అణ్వాయుధ సంపదను మరింత ఆధునీకరిస్తున్నట్లు ఆ రిపోర్టులో వెల్లడించారు. గత ఏడాది అణ్వాయుధ ఆధునీకరణ ఎక్కువ సంఖ్యలో జరిగినట్లు స్వీడన్ సంస్థ తన రిపోర్టులో తెలిపింది. 2023లో చైనా వద్ద 410 అణ్వాయుధాలున్నాయని, అయితే 2024 జనవరి నాటికి ఆ సంఖ్య 500 దాటినట్లు SIPRI తెలియజేసింది. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశాలున్నట్లు కూడా ఆ సంస్థ తన రిపోర్టులో వెల్లడించింది. పలువురు మహిళలపై అత్యాచారం, లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న జేడీఎస్ మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ జ్యుడిషియల్ కస్టడీని బెంగళూరు కోర్టు మరో 14 రోజుల పాటు పొడిగించింది. 42వ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టు అతని కస్టడీని పొడిగించింది. ఆ తర్వాత కర్ణాటక పోలీసుల సిట్ అతన్ని పరస్పర అగ్రహార జైలుకు తరలించనుంది. 33 ఏళ్ల మాజీ జేడీఎస్ ఎంపీని మే 31న జర్మనీ నుంచి బెంగళూరులోని కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో కర్ణాటక పోలీసుల బృందం అరెస్ట్ చేసింది. హసన్ ఎన్నికలకు వెళ్లిన మరుసటి రోజు ఏప్రిల్ 27న ఆయన జర్మనీకి వెళ్లారు. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ద్వారా సిట్ చేసిన అభ్యర్థన మేరకు ఇంటర్పోల్ గతంలో అతని ఆచూకీపై సమాచారం కోరుతూ బ్లూ కార్నర్ నోటీసు జారీ చేసింది.
ఉక్రెయిన్తో యుద్ధంలో ఉత్తర కొరియా తమకు మద్దతుగా నిలుస్తుందని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ వెల్లడించారు. అందుకు ఆ దేశ అధినేత కిమ్ జోంగ్ ఉన్న్ ప్రశంసించారు. ఈ మేరకు ఆయన కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీకి వ్యాసం రాశారు. అనేక విషయాల్లో ఇరు దేశాలు పరస్పర సహకారంతో ముందుకెళ్తున్నాయని పుతిన్ వెల్లడించారు. అందుకు యుఎన్ఓని అనుసరిస్తున్న ఉమ్మడి వైఖరిని ఉదాహరించారు. తాజా పర్యటనతో ఉభయ దేశాల మధ్య ద్వైపాక్షిక బంధం మరింత ఉన్నత స్థాయికి చేరుతుందని ఆకాంక్షించారు. అమెరికా విధించిన ఆంక్షలను కలిసికట్టుగా ఎదుర్కొంటామని ధీమా వ్యక్తం చేశారు. ఇక పశ్చిమ దేశాల ప్రభావం పడకుండా చెల్లింపుల వ్యవస్థలను సైతం అభివృద్ధి చేస్తామని వెల్లడించారు. పర్యాటకం, సంస్కృతి, విద్య రంగాల్లోనూ సహకారాన్ని బలోపేతం చేస్తామన్నారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆరోగ్యం, వయోభార సమస్యల గురించి తరచూ చర్చ జరుగుతుంది. పలుసార్లు ఆయన వింతగా ప్రవర్తించడమే అందుకు కారణం. దారి తప్పడం, గందరగోళ చూపులు, స్టేజ్పై ఆగిపోవడం వంటి ఉదాంతాలు అందుకు ఉదాహరణ. తాజాగా మరోసారి అదే తరహా ఘటన జరిగింది. బైడెన్ను, ఒబామాను జిమ్మీ కిమ్మెల్ దాదాపు 45 నిమిషాల పాటు ఇంటర్వ్యూ చేశారు. అనంతరం మద్దతుదారులు కరతాళ ధ్వనులతో హాల్ను మారుమోగించారు. దీంతో ఇరువురు నేతలు వారికి అభివాదం చేశారు. అనంతరం ఒబామా స్టేజ్ దిగి వెళ్లేందుకు సిద్ధమై ముందుకు కదిలారు. బైడెన్ మాత్రం ఎటూ పాలుపోనట్టు ఓ 10 సెకండ్ల పాటు ఉన్న చోటే బిగుసుకుపోయినట్లు నిలబడిపోయారు. దీంతో పరిస్థితిని అర్థం చేసుకున్న ఒబామా బైడెన్ను చెయ్యి పట్టి అక్కడి నుంచి తీసుకెళ్లారు. లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా కుమారుడు సిద్ధార్థ్ మాల్యా వివాహ వేడుకలు లండన్లో ఘనంగా ప్రారంభమయ్యాయి. సిద్ధార్థ్ 2023లో జరిగిన హోలోవిన్ సంబరాల్లో జాస్మిన్ కు ప్రపోజ్ చేశాడు. సిద్ధార్థ్ గతంలో నటుడు, మోడల్గా సుపరిచితమే. అతడు అమెరికాలోని లాస్ ఏంజల్స్లో జన్మించాడు. సిద్ధార్థ్ మాల్యా మోడల్, యాక్టర్గా తన కెరీర్ను మొదలుపెట్టాడు. అతడు మానసిక ఆరోగ్యంపై పుస్తకాలు కూడా రాశాడు. యువతలో వచ్చే మానసిక సమస్యలపై అవగాహన కల్పిస్తున్నాడు. ఇక తాను జీవితంలో అనుభవించిన మానసిక పరిస్థితిపై కూడా ఓ పుస్తకం రచించాడు. రిలీజ్ కి ముందే కల్కి హవా చూపిస్తుంది. ఓవర్సీస్ లో కల్కి ప్రీ బుకింగ్స్ ఇటీవల ఓపెన్ చేయగా కొన్ని గంటల్లోనే RRR రికార్డులను బ్రేక్ చేస్తూ $1 మిలియన్ ప్రీ సేల్ బిజినెస్ జరిగింది. ఇప్పుడు ఆ సేల్ $2 మిలియన్ చేరుకుంది. కేవలం నార్త్ అమెరికాలోనే $2 మిలియన్ బిజినెస్ జరగడం విశేషంగా నిలిచింది. ఇక విడుదలకు ముందే అత్యంత వేగంగా ఈ స్థాయిలో సేల్ జరిగిన తొలి భారతీయ సినిమాగా కల్కి నిలిచింది. రిలీజ్ కు ఇంకా 9 రోజుల సమయం ఉండటంతో ఇవి ఇంకా పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఇక ఆస్ట్రేలియాలో ఇప్పటి వరకు 5,000 టికెట్లు అమ్ముడయ్యాయని మూవీ యూనిట్ తెలియజేసింది. భారత ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ పలు కొత్త ప్రాజెక్టులతో దూసుకెళ్తుంది. తాజాగా స్వీడన్ రిటైలర్ ఐకియా నుంచి $100 మిలియన్ డీల్ను దక్కించుకుంది. HCL, క్యాప్జెమిని, డిక్సెసి వంటి బడా కంపెనీలను దాటుకుని ఈ భారీ డీల్ను సొంతం చేసుకుంది. ఈ 5 ఏళ్ల ఒప్పందం ప్రకారం ఇన్ఫోసిస్ 1,70,000 మంది ఉద్యోగులకు సర్వీస్ డెస్క్, అలాగే సర్వీస్ నౌ ఆధారిత ఎంటర్ప్రైజ్ సర్వీస్ మేనేజ్మెంట్, ఐటీ సర్వీసెస్ మేనేజ్మెంట్ను అందిస్తుంది. ఇన్ఫోసిస్ కన్స్యూమర్, రిటైల్, లాజిస్టిక్స్ గ్లోబల్ హెడ్ ఈవీపీ కర్మేష్ వాస్వాని ఈ డీల్కు నేతృత్వం వహించారు. గత ఏడాది ఐటీ దిగ్గజం డాన్స్కే బ్యాంక్ నుంచి $454 మిలియన్ కాంట్రాక్ట్ను దక్కించుకుంది. ఐటీ కంపెనీలో ఉద్యోగాలు నిలకడలేని పరిస్థితి ఏర్పడింది. ఓవైపు లే ఆఫ్ల పేరుతో వేలాది మంది ఉద్యోగులను తొలగిస్తుండగా మరోవైపు వేలాది మంది ఉద్యోగుల కోసం ఎదురు చూస్తున్నారు. అయితే భారత్కు చెందిన ఐటీ దిగ్గజం TCSలో మాత్రం విచిత్రమైన పరిస్థితి నెలకొంది. కంపెనీలో 80,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. కానీ తగిన నైపుణ్యాలున్న అభ్యర్థులు దొరకడం లేదు. స్కిల్స్ గ్యాప్ కారణంగా TCS 80,000 ఖాళీలను భర్తీ చేయడానికి కష్టపడుతుంది. ఇది ప్రస్తుత ఉద్యోగుల నైపుణ్యాలు, కొత్త ఉద్యోగుల అవసరాల మధ్య అసమతుల్యతను తెలియజేస్తుంది. ఈ అంతరాలను భర్తీ చేయడానికి కాంట్రాక్టర్లపై ఆధారపడవలసి వస్తుందని TCS రీసెర్చ్ మేనేజ్మెంట్ గ్రూప్ గ్లోబల్ ఆపరేషన్స్ హెడ్ అమర్ షెట్యే వెల్లడించారు. నమ్మడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నమ్మి తీరాల్సిన నిజం. ప్రస్తుతం 24 గంటలుగా ఉన్న రోజు కొన్నాళ్లకు 25 గంటలకు మారుతుందంట.
వాతావరణంలో వేగంగా సంభవిస్తున్న మార్పుల కారణంగా భూమి వేగంలోనూ మార్పులు చోటు చేసుకుంటాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. భూమి వేగం మందగించడం వల్ల సూర్యుడి చుట్టూ భూమి తిరిగే సమయానికి మరో గంట అదనంగా పట్టే అవకాశం ఉందని, అప్పుడు ఒక రోజుకి 25 గంటలు అయ్యే అవకాశం ఉందని మ్యూనిచ్లోని టెక్నికల్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. అయితే ఇది ఇప్పటికిప్పుడు జరిగే అవకాశం లేదు. 14 లక్షల సంవత్సరాల క్రితం రోజుకి 18.41 గంటలు ఉండేది. ఈ లెక్కను చూస్తే మరో 20 కోట్ల సంవత్సరాల్లో ఈ భూమిపై రోజుకి 25 గంటలు ఉంటాయంటున్నారు శాస్త్రవేత్తలు. ఓ పెళ్లి అప్పగింతల సమయంలో వధువుని కిడ్నాప్ చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. పెళ్లి చేసుకున్న ఓ వధువు అత్తవారింటికి వెళ్లాలనే భయంతో ఏడవడం ప్రారంభించింది. దీంతో వరుడు తరపు బంధువులు అమ్మాయిని కిడ్నాప్ చేసి కారులో ఎక్కించుకుని తీసుకెళ్లారు. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ షాక్ అయ్యారు. ఆలోవెరా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. మనం కలబందంగా పిలిచే ఈ మొక్క దాదాపు ప్రతి ఇంటి ముందు కుండీల్లో కనిపిస్తుంది. చూడ్డానికి ఇది ఎంత అందంగా ఉంటుందో అందులో అన్ని ఆరోగ్య గుణాలు కూడా ఉన్నాయి. ఆయుర్వేద ఉత్పత్తుల్లోనే కాదు, అల్లోపతి వైద్యంలోనూ దీనిని విరివిరిగా ఉపయోగిస్తారు. మేనీ ఛాయను నిగారించేలా చేయడంతో పాటు వృద్ధాప్య ఛాయల్ని కూడా దూరం చేసే శక్తి దీనికి ఉంది. ఇక చిన్న చిన్న గాయాలు వంటి వాటికి ఇది చక్కని రెమెడీ కూడా. ఇవే కాదు, ఆలోవెరాతో ఇంకా బోల్డ్ అనే ప్రయోజనాలున్నాయని వైద్యులు అంటున్నారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్న చిత్రం పుష్ప 2. ఈ సినిమా కొత్త రిలీజ్ డేట్ ను చిత్ర బృందం ప్రకటించింది. డిసెంబర్ 6న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ అవుతుందని తెలిపింది. ఈ మేరకు హీరో అల్లు అర్జున్ రిలీజ్ డేట్ పోస్టర్ ను సోషల్ మీడియాలో పంచుకున్నారు. తలకు కట్టు, చేతిలో సమురాయ్ ఖడ్గం పట్టుకున్న అల్లు అర్జున్ ని ఈ పోస్టర్లో చూడొచ్చు. వాస్తవానికి పుష్ప 2 చిత్రాన్ని ఆగస్టు 15న విడుదల చేయాలని చిత్ర బృందం భావించింది. అయితే అదే రోజున రామ్ పోతినేని డబుల్ స్మార్ట్ రిలీజ్ అవుతుంది. దాంతో పాటు మరికొన్ని బాలీవుడ్ చిత్రాలు కూడా అదే రోజున ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. అందువల్ల పుష్ప 2 రిలీజ్ డేట్ వాయిదా పడినట్లు టాక్ వినిపిస్తుంది. ప్రజల కలలు